మహిళలపై దాడులను అరికట్టాలని కర్నూలులో వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కూడలిలో మానవహారం చేపట్టి కలకత్తాలో పీజీ వైద్యురాలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు త్వరగా స్పందించి సిబిఐకి అప్పగించలేదని కర్నూలు డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి ప్రశ్నించారు. మహిళలపై, చిన్నారులపై దాడులకు పాల్పడిన వారిపై శిక్షలు కఠినంగా విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు తెలిపారు. దీంట్లో ఏదో పెద్దగా అంటే జరిగిన పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారము దీంట్లో ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ కాదు, చాలామంది మల్టిపుల్గా చేశారు అనేది అర్థమవుతుంది. మమతా బెనర్జీ గారు కూడా దీని గురించి సిబిఐ కేసు అప్పగించడం జరిగింది. కానీ అది అప్పుడు లేట్గా కాకుండా వెంటనే అప్పగించుంటే నిజాలేవో వెంటనే తెలిసేది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఎవిడెన్సెస్ అన్నీ స్వల్పంగా మాయమవ్వడం జరుగుతుంది. కానీ ఇటువంటి చర్యలు మళ్ళా జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఎంతో దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంట్లో అమ్మ చెల్లి ఎలా ఉంటారో బయట కూడా మన వాళ్ళు కూడా సమానం మన అమ్మ చెల్లితో అనేది ఒక దృష్టితో మనం భావించి ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. అలాగే డాక్టర్ పైన అత్యాచారం చేసి ఆమెను అమానుషంగా చంపడం జరిగింది. దానిపైన మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల డాక్టర్లపైన మన కర్నూలులో కూడా ఇంతకుముందు 2-3 సార్లు డాక్టర్లపైన పేషెంట్లు చనిపోతే డాక్టర్లపైన దాడులు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ డాక్టర్లు కొంత నిరసన చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వాలు మాత్రము డాక్టర్లకు కావాల్సినటువంటి భద్రత కల్పించడం లేదు. ఇప్పుడు మనము కలకత్తాలో జరిగిన సంఘటన పైన మేమంతా కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము భారత ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే వారికి మంచి భద్రత కల్పించాలా. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఒక పెద్ద పోలీస్ స్టేషన్ పెట్టి డాక్టర్లను కాపాడవలసిందిగా కూడా కోరుకుంటున్నాము.